మీరు అనుకుంటున్న కేకేఎన్, జనాలు అనుకుంటున్న సిబిఎన్, మీరు అనుకుంటున్న ఎంఎస్ఆర్, జనాలు అనుకుంటున్న వైఎస్ఆర్. వాళ్ళిద్దరికీ జనాలు అనుకుంటున్న గతంలో ఒక పార్టీలో ఉన్నారు, స్నేహితులని. కానీ మీకు వాళ్ళందరికీ తెలియనటువంటి స్నేహాన్ని అలా చూపించాలని ఎందుకు అనిపించింది? అది ఎక్కడ కనిపించింది? ఎగ్జాక్ట్లీ. నేను వాళ్ళ జీవితాలు చూడలే. నేను ఆ ఐడియాని ప్రేమించా, ఆ ఊహని ప్రేమించా. సో కొంతమంది వాళ్ళిద్దరి మధ్య స్నేహం లేదు, అదంతా అబద్ధం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రైట్ అవ్వచ్చు. స్నేహం ఉంది, నువ్వు చూపించిన దానికన్నా బలమైన స్నేహం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను చూపించిన దానికన్నా ఇంకా ప్రగాఢమైన స్నేహం రా వాళ్ళది, అన్నదమ్ముల్లాగరా అని చెప్పేవాళ్ళు ఉంటారు. రైట్? కలిసి చేసేవాళ్ళు ఏ పని చేసినా అని చెప్పేవాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళు అప్పుడప్పుడు హాయ్ బాయ్ అనుకునేవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు సంబంధం లేదు, వాళ్ళు ఫస్ట్ నుంచే శత్రువులు అనేవాళ్ళు ఉంటారు. ఇది నమ్మాలనుకునేవాళ్ళు ఇది ఇష్టపడతారు, అది నమ్మాలనుకునేవాళ్ళు అది ఇష్టపడతారు. ఫైన్, నాకు ఒక ఇష్టం ఉందిగా. ఏం మీ ఇష్టం మాత్రమే చెప్పొచ్చా? మీ ఇష్టానికి మాత్రం హక్కు ఉందా? నేను తెలుగునే కదా, నాది ఆంధ్ర రాష్ట్రం కదా, ఇది నా ఇల్లే కదా, నా ఇష్టం కూడా చెప్తా వినండి. నచ్చితే తీసుకోండి, లేదంటే వదిలేయండి, మీ ఇష్టంతోనే ఉండిపోండి. వాట్ ఈస్ దిస్ డిస్కషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, వై దిస్ డిబేట్? జరుగుతున్న చర్చ ఏంటి అంటే, మీ ఇష్టాన్ని చెప్పడానికి రాజకీయ ఉద్దండులైన ఈ రెండుకే ఒకరు వాళ్ళు మీ ఒక్కరి సొంతమేనా ఏంటి? ఈవెన్ వాళ్ళ కథ నేను వాళ్ళ పేర్లు పెట్టి తీయాలనుకున్నా కూడా నా హక్కు తీసేలా పేరు వాళ్ళ పేర్లు పెట్టి. ఎందుకంటే వాళ్ళ పేర్లు పెట్టి తీస్తే నేను వాళ్ళకి నేను వాళ్ళని తక్కువ చేసిన వాడిని అవుతా. ఎందుకు అవుతానంటే వాళ్ళ జీవితాన్ని నేను చూడలా, ఎవరో చెప్పింది విని ఎక్కడో చదివిని చేసి, అందువల్ల నేను ఆ పేరు ఆపాదించాలి. అందుకని నేను ఒక కృత్రిమమైన క్యారెక్టర్ల పేరుతో నేను ఇలా ఉండొచ్చు అనుకొని నేను చేస్తున్నాను కాబట్టి. బట్ అది కూడా నేనేంటి, ఆ హిస్టరీ చెప్పడం కోసం చేయట్లా నేను కదా. మనలో ఒక హ్యూమన్ ఎమోషన్ని, ఒక హయ్యర్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేసిన కోసం ప్రస్థానం ఎలా రాశానో, రిపబ్లిక్ ఎలా రాశానో, అటర్నల్ సూర్య ఎలా రాశానో, అదే ఇంటెన్షన్తో దీన్ని రాశాను. దీనిలో చాలామందికి యూనివర్సల్గా యాడెడ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంట్రా ఇలా ఆపాదించుకుంటున్నారు కాబట్టి, కొన్ని సిమిలారిటీస్ తగులుతున్నాయి కాబట్టి. అవి కేవలం ఇన్సిడెంటల్గా జరిగినాయి. కానీ బట్ మై క్యారెక్టర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే మీరు రియల్ లైఫ్లో కంపేర్ చేసుకుంటే క్యారెక్టర్స్లో కొన్ని ఉంటాయి, చాలా ఉండవు కూడా. నేను చూపించినట్లు ఉండవు. ఎందుకంటే మీరు రోహిత్ గారు కదా, రోహిత్ గారు మీరు పొద్దున్నుంచి ఇక జర్నీ అయింది కదా మీకు. నేను పొద్దున్నుంచి రోహిత్ గారి మీద ఒక గంట నేను చెప్తాను, గంటలో కథ చెప్తాను అన్నప్పుడు చాలా ఏం చేయాల్సి వస్తుందంటే, మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి జరిగిన చాలా ఈవెంట్స్, ఇక్కడ ఒక ఇన్సిడెంట్, ఇక్కడ చేసి కొరియోగ్రఫీ చేస్తేనే చెప్పగలను నేను. దాట్ ఇట్ సెల్ఫ్ విల్ చేంజ్ లాట్ ఆఫ్ డైనమిక్స్, విల్ చేంజ్. లైక్ 10 క్యారెక్టర్స్ ద్వారా జరిగిన కొన్ని సంభవాల్ని ఒక క్యారెక్టర్ ద్వారా చూపించాల్సి వస్తుంది. లైక్ ఒక కాన్ఫ్రంటేషన్ని చూపించాల్సి వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఆ టైంలో ఉన్న సీనియర్ లీడర్స్ అందరికీ ఒక్కొక్కరిని పేరు పెట్టి నేను చూపించలేనుగా. అప్పుడున్న పొలిటికల్ కండిషన్స్ని 1 or 2 క్యారెక్టర్స్ ద్వారా నేను కొలాప్స్ చేసి, లైక్ ఓకే, వాట్ వాజ్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్, సో దానిలో ఎవరి వైపు ఏంటి, చేంజెస్ ఎలా వచ్చినాయి, అంతవరకే చూసుకొని ఇది హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చినాయి అనే దాన్ని, దట్ ఈస్ ద ప్రైమరీ ఇంట్రెస్ట్. కానీ అది ఒక్కటి కదా, రాజకీయాల్లో ఆనాడు జరిగిన ఎమర్జెన్సీ టైం దగ్గర నుంచి జరిగిన ప్రధాన ఘట్టాలన్నిటినీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఒక మాయా ప్రపంచంలోకి, ప్రజాస్వామ్యంలో మైసభలోకి తీసుకువెళ్ళారు మీరు. కథ అంటేనే ఇమాజినేషన్ కదండి. మాయ అంటే ఏంటి? ఇమాజినేషన్. అంటే ఒకటి కంప్లీట్గా మీరు ఏదో ఒక కథను ఆలోచించుకుని కూర్చుని దాన్ని డైలాగ్ వేషన్ రాసుకుని దాన్ని డెవలప్ చేసి అంటే అనుకోవచ్చు. కానీ ఇక్కడ మూల కథ ఒక దాని చుట్టూ తిప్పుతూ మళ్ళీ దాన్ని నిజంగానే తెలుగు జనాల్ని అక్కడ వెళ్ళింది దుర్యోధనుడు అయ్యుండి ఉండొచ్చు మైసభలోకి, కానీ ఇక్కడ తెలుగు ప్రేక్షకులందరూ మైసభలోకి పంపిస్తున్నారు. పంపించి వాళ్ళని బాగా సత్కరించి వాళ్ళకి దండలేసి పంపుతున్నాయి వెనక్కి, అవమానించి పంపట్ల. అవును. ఈ మైసభది, ఈ మైసభ ఏంటంటే తెలుగు జనాల్ని ఎంటర్టైన్ చేసి పంపిస్తుంది. ఓకే, అవమానించదు. ఓకే, మీ 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 అభిప్రాయాలు, రాజకీయ అభిప్రాయాలు ఎటు ఉన్నా మీరందరూ నన్ను హక్ చేసుకుని వెళ్తారు. సో రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా దాని గురించి ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మాత్రం చాలా వేడి పెంచుతుంది. మీరు కూడా ఎవరికో ట్విట్టర్లో ఒక రిప్లై ఇచ్చినట్టున్నారు, మీరు దీనిలో ఇలా ఇన్వెస్టిగేషన్ చేశారా, ఎవరు కొన్ని రిప్లైలు ఇచ్చారు. టీజర్ రాగానే ఐల్ బ్రెయిన్ గారు తన క్యూరియాసిటీ పెరిగిపోయింది తనకి.
సో దాని మీద ఒక్కొక్కటి చిన్న కాంటెస్ట్ లాగా పెట్టుకుంటూ జనాలు ఎలా రెస్పాండ్ అవుతారని ఈ జస్ట్ డిడ్ సమ్ ఎక్స్పెరిమెంటేషన్. For more videos like this, subscribe Big TV channel.